వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, చాలా థ్యాంక్స్. అయితే వీడియో చూసే ముందు లైక్ కొట్టొచ్చు కదా. నా వీడియో ఇంకా వెళ్ళాలి అంటే, ఇంకా ఈ ఛానల్కి మంచి స్పందన రావాలి అంటే మీ లైక్ మీదనే ఆధారపడింది. ప్లీజ్ లైక్ కొట్టండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే, మనం ఒకరిని ఉదాహరణ తీసుకొని మన లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో కలలు కంటాం కదా. మనకన్నా ఎదిగితే, మనకన్నా మాటల్లో, డబ్బు హోదాలలో, ప్రతి ఒక్క దాంట్లో మనం ఒకరిని ఉదాహరణ తీర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేనే ఉన్నాను, కొన్ని మోటివేషనల్ వీడియోలు చూస్తాను కదా. మన లైఫ్ ఇలా ఉంటే ఎంత బాగుండు, మన లైఫ్ అలా ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. మోటివేషనల్ స్పీకర్స్ అంటే ఎవరు, అసలు ఏంటి అనుకుంటున్నారా? చిన్నప్పుడు మనము పెద్దవాళ్ళు మనల్ని కూర్చోబెట్టుకొని మంచి నీతులు చెప్పేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒక 60-70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు మనకు మంచి బుద్ధులు చెప్పేవాళ్ళు. వాళ్ళ విషయాలు మనం మంచిగా కథల రూపంలో చెప్తే మంచిగా వినేవాళ్ళం. అయితే ఇప్పుడు అలా కాదు. పెద్దవాళ్ళ మాటలు ఎవరు పట్టుకుంటున్నారు, ఎవరు వింటున్నారు? అసలు వినట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళే మోటివేషనల్ స్పీకర్స్ వచ్చారు. వాళ్ళే అయితే నెట్ పాడైపోయినా, టైం వేస్ట్ అయిపోయినా తెగ చూసేస్తూ ఉంటాం. కొంతమంది అందులో మంచిగా కొన్ని మొండి మనసుల్ని, ఎంతో భయంకరమైన జీవితాలను కూడా మోటివేషనల్ వల్ల మార్చారు. దానికి నేను ఒప్పుకుంటాను, అందరం ఒప్పుకుంటాం కదా. కానీ వాళ్ళ జీవితాలు కూడా అయోమయం అవుతున్నాయి. ఎలా అంటారా? ఉదాహరణకి మనం ఎవరిని తీసుకుందామంటే, వంశీరెడ్డి, నేత్ర, వీళ్ళు ఉన్నారు కదా. అసలు వీళ్ళు ఏమైంది? మంచి మ్యారేజ్ చేసుకున్నారు, మంచిగా ఉన్నారు, మంచి లైఫ్ అనుకున్నాము. మనకు వంశీరెడ్డి తెలీదు. ఫస్ట్ నాకు కూడా తెలీదు వంశీరెడ్డి అంటే ఎవరు అనేది. చైతన్య రెడ్డి వంశీరెడ్డి వాళ్ళ బ్రదర్, ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ఈ చైతన్య రెడ్డే మనకు తెలుసు, ఎక్కువ వినేవాళ్ళం. చైతన్య రెడ్డి మాటలే ఎక్కువ వినేవాళ్ళం అనమాట. అయితే మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోయాడు ఎవరు? చైతన్య రెడ్డి. చైతన్య రెడ్డి అసలు లైఫ్లో నేను చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకుంటాను, అలాంటి అమ్మాయిని చేసుకుంటాను, నన్ను మంచిగా అర్థం చేసుకునే, నాకు తోడుగా ఉండే అమ్మాయిని చూసుకుంటాను అని అతను చెప్తాడు. ఆడవాళ్ళ గురించి కూడా మంచి వీడియోలు చేస్తాడు. ఆ వీడియోలు చూడాలని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మంచి స్పీకర్ అతను. అయితే వాళ్ళ తమ్ముడే ఈ వంశీరెడ్డి. వంశీరెడ్డి జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, అసలు విడాకుల వరకు ఎందుకు వెళ్ళింది ఎవరికి తెలియదు. కానీ కొంతమంది అంటారు వాళ్ళకి డబ్బు వల్ల వచ్చింది గొడవ అంటారు. కొంతమంది అంటారు ఒకరినొకరు అర్థం చేసుకోక చిన్న సమస్యలే పెద్దగా దారి తీసాయని కొంతమంది అంటారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియంది మనం కూడా అనకూడదు. కానీ జీవితాలు ఎందుకు అంతంత మంచి వాళ్ళ జీవితాలు ఎలా అయిపోతున్నాయి, అందులో మనం ఎంత వాళ్ళం కదా. కానీ ఒక్క క్షణం చిన్న విషయాన్ని అర్థం చేసుకొని మనం చిన్న విషయాన్ని చిన్న గొడవతోనే పోనిచ్చుకోవాలి. కానీ చిన్న విషయాన్ని పెద్దదాకా లాగి దాన్ని పెద్ద చేయకూడదు. అదే నేను చెప్పదలుచుకున్నది. అయితే ఈ వంశీరెడ్డి, నేత్రల జీవితాలు ఎందుకు అయోమయం స్థితిలో వెళ్ళిపోయాయో, అసలు వాళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారో తెలీదు. నాకు కూడా తెలియదండి. తెలియంది చెప్పడం కూడా మంచిది కాదు. అయితే అంత మంచి జీవితాలు ఇలా అయిపోతున్నాయంటే, ఒకటి అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోవడం, డబ్బు అనే అహంకారం ఉండకూడదు. నాకు నేనే, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు, డబ్బు ఉంటే డబ్బుతోనే నేను అన్నీ సాధించుకుంటాను, డబ్బుతోనే నేను అన్నీ కొనుక్కుంటాను అనే గర్వం మనిషికి ఉండకూడదు. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. అది ఏమంటారు ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.